నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ ప్రాజెక్ట్. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా భిన్నంగా ఉంది రోజు మాట్లాడే టాపిక్ అంట. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీని ఓన్ చేయకుండా మనం డబ్బులు సంపాదించవచ్చా? మళ్ళీ చెప్తున్నాను, రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ కానీ, ఎస్పెషల్లీ ఏజెంట్, రియల్టర్, బ్రోకర్ వీళ్ళు కానీ వాళ్ళకి సొంత ప్రాపర్టీలు లేవు, అయినా బిజినెస్లో చేయొచ్చా, డబ్బులు సంపాదించవచ్చు, కోట్లారు లక్షలు అరేంజ్ చేయొచ్చా అనేది టాపిక్. డెఫినెట్గా ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. ఎందుకంటే ప్రాపర్టీ ఉండకలేదు. ఏజెంట్కి బేసికలీ ఈజ్ డూయింగ్ ఏ ట్రేడింగ్. అంటే ట్రేడింగ్ కూడా కదా ఎగ్జాక్ట్లీ. ఒక బయ్యర్ ఉంటాడు, ఒక సెల్లర్ ఉంటాడు, వాళ్ళ మధ్యలో లాబింగ్ చేసి, నెగోషియేట్ చేసి డీల్ చేయించినందుకు ఇతర పార్టీల దగ్గర నుండి కమిషన్ వస్తుంది. కాబట్టి నువ్వు ప్రాపర్టీ ఓన్ చేస్తే బెటర్. అది డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఎర్నింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బేసికల్గా చూసుకుంటే ఆల్రెడీ ఏజెంట్గా మీకు మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. బయర్ దగ్గర కొన్ని తత్వం ఉంది, సెల్లర్ దగ్గర అమ్మే తత్వం ఉంది. అంటే ఇందరు ప్రాపర్టీ ఉంది, ఇందరు డబ్బులు ఉన్నాయి. అదే ల్యాండ్లో టెనెంట్ చూసుకుంటే ల్యాండ్లోడ్ దగ్గర ప్రాపర్టీ ఉంటుంది, టెనెంట్ దగ్గర రెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఇద్దరిని కలిపి ఒక ఫ్లాట్ మీద ఇచ్చేందుకు వీడి కమిషన్ వస్తుంది. సో దేర్ ఆర్ మెజారిటీ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ఓన్ చేయరండి. 10-20 సంవత్సరాలు చేసిన తర్వాత కొనుక్కుంటారు. కొంతమంది ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ ఉంచుకుంటారు, వాళ్ళు కమిషన్ వదిలి ప్లాట్ తీసుకొని ఉంచుకుంటారు. డిపెండ్స్. సో మన వరకు నేను ఇవాళ టాపిక్ వరకు చూసుకుంటే మీకు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఓన్ చేసినా పర్లేదు, చేయకుండా కూడా మీరు లక్షలు అరేంజ్ చేయొచ్చు. ఎలాగ అరేంజ్ చేస్తారు? మీకు నేను ఇందాక చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయడం ఉంటుంది. ప్రోడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, ప్రైస్ నాలెడ్జ్, నెగోషియేషన్ టర్మ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్, లోన్ ప్రాసెస్, ఈసీ, లీగల్ ఒపీనియన్, మ్యూటేషన్, వాల్యుయేషన్, ఇవన్నిట్లో కూడా నాలెడ్జ్, FTL, బఫర్, ఇవన్నిట్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ మనీ. నా ప్రకారం మిమ్మల్ని మీరు అమ్ముకునే పద్ధతిలో, ప్రాసెస్లో, రైట్ వేలో మీరు సెల్ చేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేది ఏంటంటే మనంతలో మనం అమ్ముకుంటాం. కస్టమర్ దగ్గర కూడా మన పాత సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, మనకి మన గురించి మన కస్టమర్ కానీ, మన బయ్యర్ కానీ, మన ఇన్వెస్టర్ కానీ, మన బిల్డర్ కానీ మన గురించి ఏమనుకుంటున్నారు, రెఫరెన్స్. అందుకని చాలామంది జాబ్కి వెళ్ళేటప్పుడు రెఫరెన్సెస్ ఏమంటాడండి. చాలామంది చుట్టాల నెంబర్ ఇవ్వకూడదండి. మీరు అంతకుముందు పనిచేసిన బాసెస్ నెంబర్, లేదా మీరు అంతకుముందు డీల్ చేసిన బయ్యర్స్ నెంబర్, లేదా అంతకుముందు మీరు డీల్ చేసిన సెల్లర్ నెంబర్, ఇవి ఇవ్వాలండి. టెనెంట్ కానీ ఇలా అంటారు. ఇప్పుడు వాళ్ళు మీ గురించి చెప్తారండి. నా దగ్గర కనీసం more than 500 అప్రిషియేషన్ లెటర్స్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయండి. అది వన్ ఆఫ్ ద టాప్ మెంబర్ ఇన్ దట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇనిషియల్ స్టేజెస్. ఐ గాట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డీల్కి నేను అప్రిషియేషన్ లెటర్ తీసుకున్నాను, లేదా గూగుల్ వాళ్ళ ఫీడ్బ్యాక్, అప్రిషియేషన్ అనేది ఫీడ్బ్యాక్ లెటర్. సో రియల్టర్స్ అనేది ప్రాపర్టీ లేకపోయినా డే బై డే, ఇయర్ బై ఇయర్, మంత్ ఆఫ్టర్ మంత్ మీరు డీల్స్ చేస్తారు. కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మిలియనర్ అయిపోతారు. మిలియనర్ అనడం పెద్ద, 1 మిలియన్ అంటే 10 lakhs. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్టీలు ఉంటే క్విక్గా అవుతారు, ప్రాపర్టీ లేకపోతే కొద్దిగా స్లో అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాపర్టీని డీల్ చేస్తున్నారు, ఆ ప్రాపర్టీ విలువ 2 కోట్లు. 2 కోట్లు అంటే 1% వేసుకున్న 2 lakhs ఫ్రమ్ 2 sides, 2% వేసుకుంటే 4 lakhs ఫ్రమ్ 1 side. ప్రాపర్టీ మీరు ఓన్ చేయట్లేదు. ప్రాపర్టీకి మీరు ఏం చేస్తుంటే యూఆర్ ఐడెంటిఫైయింగ్ ఎ రైట్ లీడ్ ఆఫ్ ది బయ్యర్. లీడర్ దాన్ని డిస్కస్ చేసి సైట్ విజిట్కి వెళ్తారు. సైట్ విజిట్ నుండి కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్కి వెళ్తారు. అక్కడ నుండి నెగోషియేషన్కి వెళ్తారు. దాని తర్వాత మీటింగ్ విత్ ది ఓనర్ అండ్ సెల్లర్, ఓనర్ అండ్ బయ్యర్. దెన్ నెగోషియేషన్, డీల్ క్లోజ్ అయిన తర్వాత బుకింగ్ అడ్వాన్స్ ఇస్తారు. దాని తర్వాత సేల్ అగ్రిమెంట్ అవుతుంది. దాని తర్వాత ప్రోగ్రెసివ్ పేమెంట్ అవుతుంది. దాని తర్వాత సేల్ డీడ్ అవుతుంది. దాని తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆన్. సో దానికి మీరు అయితే ఈ బయ్యర్ ఎప్పుడు కూడా తక్కువలో ఉంటాడు, సెల్లర్ ఎప్పుడు ఎక్కువలో ఉంటాడు. ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఐడియల్ ఏంటంటే మార్కెట్ రేట్ ప్రకారం బయ్యర్ తక్కువ అడిగితే కొద్దిగా పెంచాలి. రీజన్స్ చెప్పాలి. పెంచంటే సార్ మీరు పెంచండి 10 లక్షలు అంటే ఎవరు పెంచరు. గత 6 నెలల్లో, 3 నెలల్లో, మీరు 1 yearలో చేసిన అనుభవాల్ని ఆ ఓనర్స్ కానీ, బయ్యర్స్ కానీ రెఫరెన్స్ ఇవ్వాలి. లాస్ట్ 3 నెలలు నుండి 6 నెలలు, 9 నెలల్లో, మరి 10 years అంటే ఎవరు ఒప్పుకోరు రేట్లు. 3 నుండి 6 నెలలు అయిన డీల్స్ మీరు వాళ్ళకి నెంబర్లు, పర్సన్ నేమ్ ఇచ్చి మాట్లాడిస్తే
మీ గురించి వాళ్ళు చెప్తారు. మన గురించి మనం చెప్పుకుంటే డబ్బా అవుతుందండి. మీ గురించి మీరు చెప్పుకోకూడదు. మీ గురించి థర్డ్ పార్టీ చెప్పాలి. ఆ థర్డ్ పార్టీ ఎప్పుడైతే మౌత్ ఆఫ్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్లోనో ఆన్లైన్లో ఈ మౌత్ ఆఫ్ వర్డ్ అనే వాల్యూ ఎక్కడా రాదండి. మౌత్ ఆఫ్ వర్డ్ ఎప్పుడు వాడు దిల్సే చెప్తాడు, అంటే ఉదయం చెప్తాడు, ఏదో మేడప్ చేసి చెప్పడం కాదు కదా. సో అందుకని మీరు డబ్బులు సంపాదించాలంటే ఆస్తులు ఉండక్కర్లేదు. ఆస్తులు లేకుండా కూడా మీరు ఆస్తులు బిల్డ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ప్రాజెక్ట్ మ్యాండేట్ తీసుకున్నారు, లేదా డైరెక్ట్ ఒక 20 ప్లాట్ నెంబర్ ఉంది 1 ఇయర్లో. ప్లాట్కి ఎంత అండి మీకు? 1,00,000, 2,00,000, 3,00,000 డిపెండింగ్ ఆన్ ద సైజు, ప్రాజెక్టు, ఏరియా బట్టి వస్తుంది. సరే 2,00,000 అనుకోండి. మీరు 10 ప్లాట్లు చేస్తే 20 లక్షలు, 20 లక్షలు పెట్టుకుంటే ఒక ప్లాట్ వచ్చేస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్గా కంపల్సరీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలండి. వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఈజీ, బట్ సంపాదించడం కష్టం. మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే సీజనల్ మార్కెట్. సో ఒకప్పుడు బాగుంటుంది, లాస్ట్ చూసుకుంటే తెలంగాణ లాస్ట్ 1 ఇయర్లో అంత బాగాలేదు. నెక్స్ట్ లాస్ట్ 1.5 ఇయర్లో చూస్తే 1 ఇయర్ బాగాలేదు, ఫస్ట్ 1 ఇయర్. తర్వాత కొద్దిగా పికప్ అయింది, ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆస్తులు లేకపోయినా, పెట్టుబడి లేకపోయినా, మీ బిజినెస్ చేసుకుంటూ సంపాదిస్తూ అంచెలంచెలుగా ఇలా పెరగాలి. వారన్ బుఫెట్ గారు కానీ, డొనాల్డ్ ట్రంప్ గారు కానీ, బరాక్ ఒబామా గారు కానీ, కేపీ సింగ్ డిఎల్ఎఫ్ గారు కానీ, ఎనీ డెవలపర్, ప్రెస్టేజ్ కానీ, శోభా కానీ, చాలా కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. ఈ కంపెనీలు అన్నీ కూడా 30-40 years హిస్టరీలో దే మేడ్ బిలియన్స్ అండ్ మిలియన్స్. సో వాళ్ళు చేసుకున్నట్టు మనం ఎందుకు చేయగలం? వాళ్ళకి నిజాయితీ, లాంగ్ స్టాండింగ్ మార్కెట్లో 20-30 years బట్టి ఉన్నారు కాబట్టి 30-40 years వాళ్ళ గురించి ఒక బ్రాండ్ అనేది. టాటా అంటే ఎవరు క్వశ్చన్లు అడగరు, లోకల్ మేక్ అంటే క్వశ్చన్ అడగదు, గోద్రేజ్ అంటే ఎవరు క్వశ్చన్లు అడగరు. అంటే చాలా కంపెనీలు ఉన్నాయి, గూగుల్, యాపిల్ అంటే ఎన్ని వేల కోట్లు బిజినెస్ చేస్తున్నాయి. సో మనం కూడా ఆస్తులు లేకపోయినా బిజినెస్ స్టార్ట్ చేసి ఆస్తులు సంపాదించుకోవచ్చు. సంపాదించుకుంటే ఆటోమేటిక్ బిల్డ్ అవుతాయి. మీరు ఒక 10 years ఉన్నారంటే 2-3 ప్రాపర్టీకి ఓనర్ అయిపోతారు. మీకు గ్యారంటీ రాసిస్తాను, ఇది నా అనుభవం. మేము రియల్ ఎస్టేట్ చేసినట్టు చాలా డిఫరెంట్గా ఉండేది. సోషల్ మీడియా అనేది లేదు. పేజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేజర్ వస్తే నెంబర్ తీసుకొని ఎస్టీడీ బూత్లో వెళ్ళి కొట్టేవాళ్ళం. కొట్టినప్పుడు బిల్లు కూడా విపరీతంగా ఛార్జెస్ ఉండేవి. మొబైల్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఇన్కమింగ్ కాల్ కూడా 3-4 రూపాయలు పెట్టారు. సో మాకు అప్పుడు ఎంత భయం వేస్తుంటే, ఒక బయర్కి మనం ఫోన్ చేసిన సెల్లర్ మనం డౌట్స్ వస్తే వాడు 1 గంట సేపు మాట్లాడతాడు. 1 గంట సేపు మాట్లాడినప్పుడు మన బిల్లు ఎంత అవుతుంది? ఇప్పుడు 300-400 పెడితే మంత్ అంతా ఎన్ని కాల్స్ అని చెప్పి మాకు అట్లా ఉండేది కాదు. రాంగ్ కాల్ వచ్చినా డబ్బులు కట్టారు. సో మేము ఆ సిచ్యువేషన్లో దేర్ ఇస్ నో సోషల్ మీడియా, దేర్ ఇస్ నో వాట్సాప్, దేర్ ఇస్ నో ఈమెయిల్, ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసాం. బట్ వీ హ్యావ్ గ్రూ ఇన్ ఎ వెరీ హార్డ్ వే. మీరు మాత్రం ఇప్పుడు సింపుల్, ఒక క్లిక్తో అక్రాస్ ది గ్లోబ్ ఎవరికైనా మీరు వెళ్ళిపోతారు. సో దీన్ని సోషల్ మీడియా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ టెక్నికల్ ప్లాట్ఫామ్ కానీ, ఈమెయిల్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ వాడుకుంటే బిజినెస్ చాలా సింపుల్ అయిపోయింది. బట్ జాగ్రత్త ఉండాలి. ఒక మిస్టేక్ జరిగింది, ఎంటైర్ 1 drop of lemon విల్ బ్రేక్ ది ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆస్తులు లేనందువల్ల మీరు ఆస్తులు బిల్డ్ చేసుకోవడం తప్పు. ఆస్తులు లేకపోయినా మీరు ఆస్తులు బిల్డ్ చేసుకోవచ్చు. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. నా నంబర్ 9949579170. థ్యాంక్ యూ.